11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ 25వ డివిజన్ నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అందరివాడిగా మంచి పేరున్న గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అపారమైన అనుభవం కలిగిన పాండన్న గారు ఉన్నారు. పాండ్రంగారెడ్డి గారని బయటకు తెలుసు. పాండన్న అని ప్రేమగా ఈ వార్డులో పిలుచుకుంటారు. అందరివాడిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్గా నిలబడ్డాడు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నిస్తాం. అన్న, మీరు గతంలో చాలా సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది మీకు? మళ్ళీ నాకు జనరల్ రావడము చాలా సంతోషకంగా ఉంది. అంటే గతంలో ఒక 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయలేకుండా ఒక 5 సంవత్సరాలు మరి ఉన్నా, అయినా 10 ఉన్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ప్రజలకు నా వంతు సేవలు చేసుకుంటూ మరి బీజేపీ పార్టీకి అండగా ఉండుకుంటూ పార్టీ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతోన, డీకే గారిన అన్నమ్మ ఆశీస్సులతోన పార్టీకి నాకున్న సమయంలో పార్టీకి సేవలు చేసుకుంటూ ప్రజలకు నిత్యము మరి నా యొక్క డివిజన్ పరిధిలో కానీ ఎక్కడున్న ప్రజలకు నా యొక్క పరిధిలో నా యొక్క శాయశక్తుల సేవలు చేసుకుంటూ నేను ఈ ప్రజా జీవితంలో ముందుకెళ్తున్నాను. అలా గురు శిష్యుల మధ్యన పోటీ జరుగుతుందని బయట అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో పనిచేసిన కౌన్సిలరు మీకు శిష్యుడు, వారిని అప్పట్లో నిలబెట్టి వారి గెలుపులో మీరు కీలక పాత్ర భుజస్కంధాల మీద వేసుకొని మీరు తిరిగినారు. మీరు అనుకున్నది సాధించారు. ఇప్పుడు అనూహ్యంగా మీ శిష్యుడు మరియు మీరు పోటీలో తలబడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది శిష్యుడు అని నేను అనుకున్నాను. మరి ఆయన గురువు అనుకున్నప్పుడు దానికి నేనేం చేస్తాను? నాకు సరే, నేను గురువునని నేను అనుకున్నప్పుడు ఆయన నాకు అన్ని ఆ రోజున్న పరిస్థితుల, అప్పుడు శ్రీనివాస్ గౌడ్ వాతావరణము, బయటికి వెళ్ళి ఒక వ్యక్తి వచ్చి నా వెంబడి తిరిగి ఆయనకు ఓటేయండి అని చెప్పలేని పరిస్థితిలో కూడా ఒక బీసీ నాయకుడు, బీసీ కొత్తగా వచ్చిండు పార్టీలకు, వాళ్ళకు న్యాయం చేయాలి అంటే ఓసీలకు రాకుండా బీసీలకు వచ్చిన వాళ్ళ వెంబడి ఒక రెడ్డి నాయకుడు కూడా ఉండి బీసీని గెలిపియాలని ఒక కుతలక్ష్యంతో ఆ రోజు ఒక పాలమూరు పట్టణంలో ఎటువంటి వాతావరణం ఉండే ఆ సమాజానికి అందరికీ తెలుసు. అటువంటి టైంలో కూడా నేను శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని ఎదుర్కొని మరి ఈ యొక్క బీసీల పట్ల నాకున్న ఏంటి న్యాయం చేయాలి, బీసీలకు ఉన్న యొక్క నా విజ్ఞతని, బీసీల పైన ఉన్న నా ప్రేమని ప్రకటించాలి, తెలియజేయాలని నేనే అభ్యర్థిని అనుకుని ఆ విధంగా నిలబడి మరి ఇంటింటి తిరిగి వీళ్ళకి ఎవరికి తెలియకుండా నేను ఎంబడి ఉంటా, గెలిపియండి అనే ఒక నమ్మకాన్ని మా యొక్క వార్డు ప్రజలకు కలిగించి మంచి మెజారిటీతో గెలిపించాను. తర్వాత కృతజ్ఞత లేకుండా ఒక్క మాట చెప్పకుండా టీఆర్ఎస్లకాయ, అక్కడి నుంచి కాంగ్రెస్లకాయ మరి ఆ యొక్క విలువలు అవి ఆయన విజ్ఞతకే వదిలేస్తాను. నేను ఆయనను ఎన్నడూ కానీ ఈరోజు వరకు ఇలాంటి కామెంట్ కూడా చేయలేదు. ఒక బాధ కలిగే విషయం ఏంటంటే అన్ని విధాలు అన్న నాకు అండగుండి సమాజంలో నాకు నన్నంటూ ఎవరు గుర్తించిన టైంలో నన్ను తీసుకుపోయి నాకు ఈ యొక్క రాజకీయంగా నన్ను ఒక కౌన్సిలర్గా నాకు ఒక హోదాని సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చిండు. అన్నటువంటి వ్యక్తికి పార్టీలు నేను మారిన ఆయన నిలబడ్డప్పుడు నేను నిలవాలని ఒక ప్రకటిస్తాడని నాకు ఏదో ఒక గుణంలో ఒక ఆశ ఉండే. అది కూడా ఈ రోజుతో నమ్మకం పోయింది కనుక ఇంకా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉండడం అనేది ఇక చాలా బాధాకరం. ఇంకా అటువంటి వ్యక్తుల గురించి ఇంకా భగవంతుడే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే మీ విషయానికి వస్తే మీరు వార్డులో ఎలాంటి సమస్యలు గుర్తించారు? మీరు 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదన్న, డైరెక్ట్ ఫైట్లు లేక. ఇప్పుడు ఏమేమి సార్ట్అవుట్ చేయాలనుకుంటున్నారు మీరు ఇమీడియట్గా కాలనీలో ముఖ్యమైన సమస్యలు? ఇప్పుడు గతంలో గెలిపించిన కౌన్సిలరు మా పార్టీలు ఉంటే మేము అనుకున్న విజన్ మొత్తం పూర్తి చేయడానికి అవకాశాలు ఉండే. అతను ఇతర పార్టీలు వాడడం వల్ల మనం ఇచ్చిన హామీలని పూర్తి చేయలేకపోయాడు. ఇంకా పెండింగ్ ఉన్నాయి. ప్రధానంగా భగీరథ కాలనీ విషయానికి వస్తే ఇక్కడ కాలనీ బిల్డర్స్ చేసిన అప్పట్లో ఒక 300-400 ఇండ్లకు డిజైన్ చేసి చిన్న 6 ఇంచుల పైపులు వేసి చేసిండ్రు. ఈరోజు అవి కుటుంబాలు 1000 కుటుంబాలు దాటిపోయినాయి. అవి అంటే దానిలో కెపాసిటీ దాటిపోయి దానిలో ఏజ్ కూడా 30 సంవత్సరాలు అయ్యి ఎక్కడంటే అక్కడ అవి పొంగిపోతున్నాయి, జామ్ అవుతున్నాయి, దుర్గంధం బయటకు వెళ్తుంది. దానికి నాకు విజన్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ భగీరథ కాలనీ మొత్తాన్ని అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేసి ఎక్కడ వర్షం నీళ్ళు పడకుండా, ఎంత వర్షాలు పడ్డా
ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా మన హైదరాబాద్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయాలని నాకు ఒక విజన్ ఉంది. ఆ కోణంలో డెవలప్ చేసి ప్రజలకు పాండురంగారెడ్డి అంటే అభివృద్ధి ఎట్లా చేస్తారని మళ్ళొక్కసారి రుచి చూపించాలని నాకు కోరిక ఉంది. అదేవిధంగా కొంత పాటు శేషాద్రి నగర్ శివాలయం భాగము, కొంత బీకే రెడ్డి కాలనీ పార్టు చాలా వెనుకబడి ఉంది. గతంలో నేను స్తంభాలు డ్రైన్లు కట్టించినవి అట్లే ఉన్నాయి, ఎక్కడ రోడ్లు కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే నిన్న మొన్న చూసినప్పుడు అన్న నిన్ను నమ్మి ఓట్లు వేస్తే మాకు ఏం పట్టించుకోలేదంటే, అమ్మ నేను అటువంటి వ్యక్తిని నమ్మి పెట్టినందుకు నేను సారీ చెప్పుకుంటూ వాళ్ళని మళ్ళీ అడుగుతున్నాను. అన్న అంత మాట ఎందుకంటే అంటే నన్ను చూసి వేసాను కనుక నేనే సారీ మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఈసారి నాకే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇంకో వ్యక్తిని పెట్టి వచ్చినా మీరు నంబరు అప్పుడు నన్ను కనుక నేనే నిలబడదాం అనుకున్నా. అంటే అన్న నీవే ఉండు, మళ్ళీ ఇంకో వ్యక్తిని పెట్టినా కూడా గతం జరిగిన మళ్ళీ పునరావృతం కాదని గ్యారెంటీ ఉంది కనుక మీరుంటే మీకు ఓట్లు వేస్తాం, మేము గెలిపించుకుంటాం. మీరు మాకు 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ దగ్గర వచ్చే ఏ రాత్రి అయినా ఎప్పుడైనా వచ్చి అడిగే హక్కు చొరవ మీతో మాకు బాగుంటుంది కనుక మీ అటువంటి గెలిపించుకొని మేము మా యొక్క డివిజన్ మొత్తాన్ని మంచిగా చేసుకుంటామని ప్రజలు ఓటర్లు అందరూ విశ్వసిస్తున్నారు. ఆ దిశగా ఆ ప్రాంతం కానీ ఈ కిషరెడ్డి ఫంక్షన్ హాల్ ప్రాంతము, ఇక్కడ కొంత ఈ భాగం కృష్ణానగర్ బెల్టు, మైత్రి నగరు కూడా అక్కడ వెనుక డ్రైన్ ఉంది, అది కూడా నడుస్తుంది, ఇంకా కంప్లీట్ చేపిస్తాను. ప్రతి ఏరియాలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేసి అసంతృప్తి ఉన్న ప్రాంతంలో మొత్తం సీసీ రోడ్లను ఫిలప్ చేసి ఇంకా పోల్స్ ఎక్కడ లేకుంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ వేసి చౌరాస్తుల మంచి వెలుతురు చేసే హైమాక్స్ లైట్ వేసి ఇంకా ఒక అడుగు ముందుకేసి మన కాలనీలో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. అంతా కాలనీ వాసులు, ఎంప్లాయీస్, బిజినెస్ వ్యాపారస్తులు ఉన్నారు కనుక అది దొంగతనాలు ఎక్కుతాయి. అటువంటిని అరికట్టడానికి అవసరమున్న చౌరాస్తుల సీసీ కెమెరాలను బిగించి అటువంటివి జరగకుండా చూడడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. ఓకే, ఇది పాండురంగారెడ్డి గారి యొక్క ఒపీనియన్. కాలనీలో ఇమ్మీడియట్గా తాను గెలిచిన మరుక్షణమే కేంద్రంతో మాట్లాడడానికి గౌరవ ఎంపీ అరుణమ్మ గారు ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా వారి విజన్ ఇంకా పూర్తి స్థాయిలోనే ఉంది, ఇంకా డెప్త్గా వారు చెప్పాలనే ప్రయత్నం ఉన్నారు. అని ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకోటి, ఇక్కడ భగీరథ కాలనీకి సంబంధించినది పార్కు సెప్టీ ట్యాంక్ ప్లేస్ని దాన్ని మొదటి నుంచి నేను రక్షించుకుంటూ పోరాటాలు చేసుకుంటూ మరి అక్కడ ఈ పార్కును పూర్తి చేసి చుట్టూ కాంపౌండ్ కట్టి ఇతరుల కబ్జాలు పోకుండా రక్షించినాము. దాంట్లో ఇక్కడ ఎక్కడ స్థలాలు లేవు, పార్కు ఏర్పాటు చేయించి సీనియర్ సిటిజన్లకు ఒక లైబ్రరీ లాగా అంటే సాయంకాలం పూట ఇట్లా వాకింగ్ చేసి స్టడీ హాల్ లాగా అందరికీ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మరి ఇంకోటి 600 కోట్ల చిల్లర కేంద్ర నిధులు మన మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినాయి. ఆ నిధులతో అరుణమ్మ గారి మరి ఎంపీ గారి ఒక చలువతోన మొత్తము ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ కనీస మంచినీటి సౌకర్యం కానీ భగీరథ కాలనీలో వాటర్ ట్యాంకు శిథిలా వ్యవస్థకు వచ్చి అయినది, అది 30 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఆ దాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించి ప్రజలకు 24 గంటలు అందుబాటులో స్వచ్ఛమైన నీరు ఇచ్చే దిశగా నా యొక్క పూర్తి టైంని కేటాయించి మరి ఈ యొక్క డివిజన్ని పాలమూరు 60 వార్డులకు ఒక ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలని నా యొక్క సంకల్పం. ఇది పాండగన్న గారి అభిప్రాయం. ఖచ్చితంగా మన భగీరథ కాలనీ ఏరియాలో పూర్తిస్థాయి సమస్యలను తాను గుర్తించానని, తప్పనిసరిగా వార్డు సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకోవడంతో పాటుగా దొంగతనాలను అరికట్టడం కోసం గౌరవ ఎంపీ డికే అరుణ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవసరమైన తన ఓన్ అమౌంట్తోన సీసీ కెమెరాలు వ్యవస్థను ఏర్పాటు చేసి అనుక్షణం కాలనీ నిఘా నీడలో ఉంచుతామని వారు చెప్పడమే కాకుండా ఈ వార్డులో తాను గతంలో పనిచేసినప్పుడు ఉన్న సమస్యలు ఎక్కడికక్కడ అట్లే ఉన్నాయని, ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, తాను వెళ్ళిన ప్రతి చోట తాను పనిచేసినప్పుడు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు చేసిన పనులే తప్ప ఇప్పుడు ఎలాంటి పనులు లేవని ప్రజలే ముందరకు వచ్చి చూపిస్తున్నారని, ఖచ్చితంగా ఈసారి తనని గెలిపించిన మరుక్షణమే ఆయా పనులు మొత్తం పూర్తి చేసి భగీరథ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో సర్వసిద్ధంగా ఉన్నానని పాండురంగారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.